తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. ప్రభుత్వం కేబినెట్ మంత్రులు గన్ పార్క్ సాక్షిగా అమరవీరుల సాక్షిగా విసిరిన సవాల్కు బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అయింది. ఆధారాలతో సహా వచ్చి చూపిస్తాం ప్రజాక్షేత్రంలోనే అంటూ కాంగ్రెస్ పార్టీ విసిరినటువంటి సవాల్కి బీఆర్ఎస్ పార్టీ రెస్పాండ్ అయింది. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ బయలుదేరుతున్నటువంటి క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో మరోవైపు కొంత భూమరంగా అయిందా అన్న సందిగ్ధం కూడా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. సవాల్ విసిరింది మీరే, సవాల్కు రెస్పాండ్ అయి వస్తున్నది మేమే. సో అరెస్ట్ చేసింది మమ్మల్ని. సరే మీరైనా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి రండి, ఇక్కడే మాట్లాడదాం అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇందాక ఇంకొక సవాల్ విసిరారు. లేదంటే మమ్మల్ని పోలీసుల మధ్యలోనే, పోలీసు లాంఛనాల మధ్యలోనే ఒక 4-5 తీసుకొని రండి, తీసుకెళ్ళండి, మేమే వచ్చి మాట్లాడతాం, ఆధారాలు చూపిస్తామని. బట్ ప్రభుత్వం దగ్గర నుంచి ఎట్లాంటి సమాధానం మాత్రం ప్రస్తుతానికి రావట్లేదు. ఓవైపు జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కి వస్తా అని చెప్పారు. తెలంగాణ భవన్లో జూపల్లి కృష్ణారావు కోసం ఖాళీ చైర్ అట్లాగే దర్శనం ఇస్తోంది. బట్ అక్కడి నుంచి జూపల్లి కృష్ణారావు తాను తెలంగాణ భవన్కు రేపొద్దున 11 గంటలకు వస్తా అని నిన్న మాట్లాడిన వ్యక్తి ఈరోజు నా మాట నిలబెట్టుకున్నా అని గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి తన సవాల్ని ప్రూవ్ చేసుకున్నారు. తెలంగాణ భవన్కి రావాల్సినటువంటి జూపల్లి హరీష్ రావు బయలుదేరారని చెప్పేసి ఆయన గన్ పార్క్ బయలుదేరారు. బట్ హరీష్ రావు అంతకు ముందుకే అరెస్ట్ అయ్యారు, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గౌతమ్ ప్రసాద్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. గౌతమ్ ప్రసాద్ గారు, హలో. అసెంబ్లీకి రావాలి, ఆధారాలతో రావాలి, కానీ కేసీఆర్ రావాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. శ్రీకాంత్ గారు, చేతగాని చేవలేని సత్తా లేని ప్రభుత్వము ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము ఈరోజు మనకు ఆ మాటలు వినటం మనకు పరిపాటి అయిపోయింది. సవాళ్లు విసరడము, పారిపోవటము అది సహజమైన లక్షణంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న వాస్తవం మనమంతా గమనిస్తున్నది. ఇప్పుడు ముందు వస్తానన్నది సవాల్ని విసిరింది వాళ్లే, రమ్మని చెప్పింది వాళ్లే, వస్తామని చెప్పేసి అరెస్ట్ చేసిన తర్వాత మేము 2 గంటలు వెయిట్ చేసినామని చెప్పేసి వాకిటి శ్రీహరి మాట్లాడుతున్నాడు. ఇంత సిగ్గు శరం ఉన్న మాటలు అనేది. అంటే మీరు రమ్మంటారు, రమ్మన్న తర్వాత మేము రావడానికి బయలుదేరితే పోలీసులు చేత మీరు మంది మార్బలంతో కార్తిక్ గారు ఏమంటారంటే మీరు రావడం ఇబ్బంది లేదు, మీరు బల ప్రదర్శన చేస్తున్నారు, మంది మార్బలంతో వస్తే పోలీసులు అరెస్ట్ చేయరా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాదా, వచ్చే విధానం అదా అంటే మత్తుండి మాటలేనా ఇవి? అంటే మంది మార్బలంతో ఎందుకు వస్తారు? ఉన్న 4 కార్లు 5 కార్లతోనే వస్తారు, 100,000 మందితోనే వస్తారా? చర్చలకు రావాలంటే 100,000 మంది. అంటే కొంచెం ఇంగితం ప్రదర్శించాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏంటంటే అంటే తప్పించుకోవడానికి, పారిపోవడానికి, కాలికి పని చెప్పడానికి, అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇక వాళ్లకు నిజానిజాలతో పని ఉండదు. ఇక అంటే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి, వెనక్కి పోయారు కాబట్టి, ఆ సవాల్ని విసిరి పారిపోయే పనిలో ఉన్నారు కాబట్టి దానికోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము రావడానికి సిద్ధం, అదే విధంగా మీరు రావడానికి సిద్ధమైన మా ఆఫీస్ లో మేము అన్ని రెడీ చేసి పెట్టినాం కదా, మీరు ఎందుకు రాలేదు? మీరు వస్తానని తెలంగాణ భవన్ అంటే చాలా గౌరవంతో మాట్లాడతా, నువ్వు పదజాల మర్యాదగా మాట్లాడలేనుకో, వేరేలాగా నాకు మాట్లాడడానికి వస్తుంది. నీకన్నా గట్టిగా మాట్లాడితే అనవసరమైన వ్యాఖ్యలు నేను చేస్తా. వారికి చెప్పండి సార్, పదప్రయోగం చాలా మంచిగా మర్యాదగా మాట్లాడితే వారికి నాకు ఇతర గౌరవంగా ఉంటుంది. అర్థమైందా? మీ యొక్క ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది, మీ యొక్క ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. వారు వ్యవహరిస్తున్న తీరం చూడండి, స్క్రీన్ పైన వారు వ్యవహరిస్తున్న తీరం చూడండి. ఓడిపోతున్నాము, నిజాలు చెప్పలేకపోతున్నాము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు భయపడి ఫామ్ హౌస్ లో దాచుకున్నాడు, శాసనసభలో మేము మాట్లాడలేము, శాసనసభల కోసం మేము వాకౌట్ చేసి పారిపోయిన సందర్భాలను కార్తీక ఆధారాలతో బయట పెడతాడన్నటువంటి వారి యొక్క ఫ్రస్ట్రేషన్ స్క్రీన్ మీద చూడండి. వారిని చూడండి ఎంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, వారి హావభావాలు చూడండి, వారు మాట్లాడే విధానం చూడండి, ఎంత నీచంగా మాట్లాడుతున్నారో. ఒక సభా వేదిక పైన ఎట్లా మాట్లాడాలి, ఎంత సంస్కారంతో మాట్లాడాలన్నా ఇంగిత జ్ఞానం లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు, వారి వ్యవహారం చూడండి, మీకు తెలిసిపోతుంది. మీరు చర్చకు రావాలన్నప్పుడు సభకు రావాలి, శాసనసభలో మాట్లాడితే ప్రతి శాసనసభలో మాట్లాడినటువంటి ప్రతి అంశం కూడా రికార్డులకు వస్తుంది. తద్వారా ప్రజలకు ఏం జరుగుతుందో తెలుస్తుందన్న విషయాలను మర్చిపోయినటువంటి గౌతమ్ ప్రసాద్ గారు నేను చర్చా వేదికలో ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయి అసందర్భంగా వారు మాట్లాడుతున్నటువంటి అసభ్య పదజాలను చూడండి, వారు వ్యవహరిస్తున్న తీరు చూడండి. ఇట్లాంటి వాళ్ళు
ఇట్లాంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకు నిజంగా కాంగ్రెస్ పార్టీ అట్లాగే రాష్ట్ర ప్రజలు కూడా నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఒక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నందుకు ఈ రోజు ఇది తెలంగాణ రాష్ట్రానికి దౌర్భాగ్యం అని కూడా చెప్పచ్చు. వారి వ్యవహార తీరం చూడండి, ఒకసారి దొరికిపోయినామన్నటువంటి వారి పాలన చూడండి ఎట్లా కనిపిస్తుందో. మీకు బుద్ధి జ్ఞానం ఉందా? నీకుందా ఉందా అసలు? నీకెవరు ఉందా అసలు? నీకెవరు ఉందా అసలు? ఈ ఫ్రస్ట్రేషన్ చూడండి, ఆ ఫ్రస్ట్రేషన్ సార్. చర్చల మీరు చర్చ చేయాలి కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చూడండి, వారి యొక్క ఫ్రస్ట్రేషన్ చూడండి, ఇది తెలిసిపోతుంది. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర ప్రజల ముందు నగ్నంగా దొరికిపోయిందని చెప్పడానికి వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలే ఈ రోజు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అసలు నీ నోట్ల నుంచి ఒక్కటన్నా మాట నిజం వస్తుందా? నేను ఎప్పుడు మాట్లాడిన ఆధారాలతో మాట్లాడినా, ఒకరోజు కాగితం మాట్లాడిన ముఖం అనేది, ఒక్కరోజు కాగితం మాట్లాడిన ముఖం అనేది ఇష్టానికి మాట్లాడతా. ఒక్క కాగితం పట్టుకొని మాట్లాడినా ఒక్క చర్చ లేదు. ఎందుకు మాట్లాడుతున్నావు సార్? ఈ రోజు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలే ప్రత్యక్ష నిదర్శనము. రాష్ట్రంలో జరిగిన అంశాల గురించి మాట్లాడుతుంటే నేను ఎట్లా మాట్లాడడం? నా గురించి మాట్లాడాలి, నా గురించి చర్చ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడాలి. గౌతమ్ గారు ఒక్కనాడు కూడా నేను కాగితం లేకుండా మాట్లాడాలి. ప్రతిదీ నేను కాగితం పట్టుకొని మాట్లాడినా. ఈ రోజు వరకు నా జీవితంలో హాజరైన ప్రతి చర్చను కూడా ప్రామాణికంగా పెడతాం. ప్రతిసారి నేను కాగితం పట్టుకొని మాట్లాడినా. నీకన్నా కారణం ఏముండదు. కంపుకన ఘోరము, కంపు కన్నా దాన్ని ప్రక్షాళన చేయొచ్చు, కానీ మీ బీఆర్ఎస్ పార్టీలో బ్రహ్మదేవుడు సాధ్యం కాదు. ఇంతకన్నా నిదర్శనం ఎందుకు రావట్లేదు? నీ అబద్ధాలు నువ్వు చర్చలో కూర్చొని పూర్తి స్థాయిలో దొరికిపోయిన తర్వాత మీ యొక్క ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. ప్రజలకు ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. చర్చ గురించి